హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మైసెల్ఫ్ సుధీర్ కుమార్. మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో సుపరిపాలన సాధనాలు అంటున్నాడు. అంటే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్, ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు ఏవి అని అడుగుతున్నాడు. ఓకే, వాటి ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ప్రజలవంతకే పాలన అంటారు కదా. సో అవి కావాలి అంటే వాటికి సంబంధించినటువంటి సాధనాలు ఏవి అని అడుగుతున్నాడు. ఓకే, ఏ వచ్చేసి సోషల్ ఆడిట్, బి వచ్చేసి అధికారాలు వేర్పాటు, సి వచ్చేసి సిటిజన్స్ చార్టర్, డి వచ్చేసి సమాచార హక్కు. మనందరికీ తెలుసు సోషల్ ఆడిట్ అంటే ఏంటి అని అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. సోషల్ ఆడిట్ అంటే ఏం లేదండి, ప్రజలే ఆడిట్ చేయడం. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి దాని బాగోగుల గురించి ఆరా తీసేదాన్ని సోషల్ ఆడిట్ అంటారు అన్నమాట, ఒక రకంగా చెప్పాలి అంటే. అలాగే అధికారుల వేర్పాటు. సిటిజన్ చార్టర్ అంటే ఏం లేదండి, చాలామందికి సిటిజన్ చార్టర్ అంటే ఇది డౌట్ ఉంటుంది. సిటిజన్ చార్టర్ అంటే మనం ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీకు ఎన్ని రోజులలో ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే ఎన్ని రోజులలో వస్తుంది, దాని యొక్క పూర్తి వివరాలు అనేవి గోడ పైన ఉంటాయి చూసారా, అది సిటిజన్ చార్టర్ అనమాట. ఏదైనా చట్టం గురించి తెలిపేది కానీ ఏదైనా పని గురించి తెలిపే అంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చూసారా, అది సిటిజన్ చార్టర్స్. అలాంటి దాన్ని సిటిజన్ చార్టర్స్ అంటారు. అలాగే సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ప్లస్ అలాగే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది కదా. సో ఈ 4 కూడా ఏబిసిడీలు కూడా మొత్తం ఏది సుపరిపాలనకు అంటే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్కి సాధనాలుగా వర్క్ చేస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏసీడీ మాత్రమే అంటున్నాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీసీడీ మాత్రమే అంటున్నాడు, థర్డ్ వచ్చేసి ఏడీ మాత్రమే అంటున్నాడు, ఫోర్త్ వచ్చేసి ఏబిసిడి అంటున్నాడు. ఏదండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 4 కూడా సుపరిపాలనకు సాధనాలుగా వర్క్ చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, స్వాతంత్రానంతర భారతదేశంలో మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటున్నారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి అంటే మన తెలంగాణ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందిరాగాంధీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విజయలక్ష్మి పండిత్ గారు, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి సరోజినీ నాయుడు గారు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుచేత కృపాల్ని. ఎవరండి, సరోజినీ నాయుడు గారు మొట్టమొదటిసారిగా అంటే యునైటెడ్ ప్రావిన్స్ ఇప్పుడు ఉన్నటువంటి యూపీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్కి 1947లో వీరు రాష్ట్ర గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. ఏది మనకి స్వాతంత్ర అనంతరం. ఓకే, సరోజినీ నాయుడు గారు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. వారి గురించి తెలుసుకుందాం ఒకసారి. వీరినే నైటింగల్ ఆఫ్ ఇండియా లేదా భారత్ కోకిల అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఎవరిని, సరోజినీ నాయుడు గారిని. సరోజినీ నాయుడు గారిని ఇలా ఎవరు పిలిచారు అంటే మహాత్మా గాంధీ గారు పిలవడం జరిగింది. ఓకే, మహాత్మా గాంధీ గారు నైటింగల్ ఆఫ్ ఇండియా అలాగే భారత్ కోకిల అని అంటే భారత్ కోకిలగా పిలవడం జరిగింది అనమాట. ఓకే, వీరు 1905లో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పాల్గొనడం జరిగింది. 1905 ఏదైతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉందో దాంట్లో పాల్గొనడం ద్వారా పొలిటికల్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. అలాగే హోమ్ రూల్ మూవ్మెంట్లో అనీ బెసెంట్ గారు ఆధ్వర్యంలో ఉన్నారు. ఓకే, హోమ్ రూల్ మూవ్మెంట్లో ఏదైతే 1915-16 టైంలో ఉన్నటువంటి హోమ్ రూల్ మూవ్మెంట్ ఉంది కదా, దాంట్లో భాగంగా అనీ బెసెంట్ సైడ్ ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ గారు ప్లస్ ఇటు అనీ బెసెంట్ గారు ఉన్నటువంటి ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో అనీ బెసెంట్ సైడ్ ఉన్నారు. అలాగే సాల్ట్ సత్యాగ్రహంలో చాలా మటుకు ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ సరోజినీ నాయుడు గారు చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అలాగే మెయిన్గా వచ్చేసి వీళ్ళు సెకండ్ రౌండ్ టేబుల్ ఏదైతే ఉందో గాంధీ అటెండ్ అయినటువంటి సెకండ్ రౌండ్ టేబుల్కి గాంధీకి అసిస్టెంట్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, 1931లో జరిగినటువంటి సెకండ్ రౌండ్ టేబుల్లో గాంధీకి అసిస్టెంట్గా వెళ్ళడం జరిగింది. అలాగే ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ ఫౌండెడ్ బై అంటే అనీ బెసెంట్ గారు ఏదైతే స్థాపించారో 1917లో ఈ ఉమెన్ ఇండియా అసోసియేషన్లో భాగంగా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఎవరు, సరోజినీ నాయుడు గారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1925లో 1925లో అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మొదటి మహిళ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే అనీ బెసెంట్ గారు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. కాకపోతే భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళగా వీరు చరిత్రకి ఎక్కారనమాట. అలాగే గవర్నర్ ఆఫ్ ది యునైటెడ్ ప్రావిన్స్ 1947లో చేశారు. అలాగే లేడీ ఆఫ్ ది లేక్ అని 1300 లైన్స్ ఉన్నటువంటి ఒక పోయంని కూడా రచించడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వెనుకబడిన తరగతుల స్థితిగతులపై శోధించి వారిని మెరుగుపరిచి తగు చర్యలను సూచించేందుకు ఒక కమిషన్ నియమించడానికి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రపతికి అధికారాన్ని ఇస్తుంది అంటున్నాడు. అంటే మెయిన్గా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదండి, ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించి వారి యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి రాష్ట్రపతికి కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఒక ఆర్టికల్ ఇచ్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్. అది ఏ ఆర్టికల్ అంటే అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 342, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 344, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 340, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 389. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 349. ఆర్టికల్ 340 ఏదైతే ఉందో ఆర్టికల్ 340 ప్రకారం థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ప్రకారం ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థితిగతులను తెలుసుకోవడం కోసం అని చెప్పేసి కమిషన్ నియమించే అధికారం ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్రపతికి. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఎవరు అండి, కాకా కాల్కర్కర్ గారి అధ్యక్షంలో 1953లో ఒక కమిషన్, బ్యాక్వర్డ్ కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే తర్వాత బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో బీపీ మండల్గా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే 27% ఉండాలి అన్న రిజర్వేషన్ రికమెండేషన్ బేస్ చేసుకొని చేస్తే ఇందిరా సహాని కేసు ఏదైతే ఈ రిజర్వేషన్కి సంబంధించి ఇందిరా సహానికి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది 1992లో. ఈ తీర్పులో భాగంగా ఇందిరా సహాని కేసు యొక్క జడ్జిమెంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఏమని చెప్తా అంటే పర్మనెంట్ కమిషన్ అనేది ఉండాలి, సో దానికి తగు చర్యలు తీసుకోండి అని చెప్పేసి సూచిస్తారన్నమాట ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి. దాంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 1993ని అనే యాక్ట్ తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే రీసెంట్గా 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 338బిని చేర్చడం జరిగింది. ఈ 338బి ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అంతకుముందు స్టాచ్యుటరీ హోదా, చట్టబద్ధ హోదానే ఉన్న కమిషన్ ఏం చేశారు, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ హోదాగా చేయడం జరిగిందనమాట. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటుగా సమానంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో ఏది పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ పెసా యాక్ట్ ఉంది కదా, పెసా యాక్ట్ 1996కు సంబంధించి లక్ష్యం కాదు అని అంటున్నాడు. ఓకే, కింద ఇచ్చినటువంటి అంశాల్లో ఏది పెసా యాక్ట్కు సంబంధం లేదు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వయం పాలనను అందించడం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సంప్రదాయ హక్కులను గుర్తించడం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గిరిజన ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గిరిజనులను దోపిడీ నుంచి విముక్తి చేయడం. సి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా మట్టుకి అందరూ పెసా యాక్ట్లోకి సంబంధించి ఇది సాంప్రదాయ హక్కులను పరిరక్షించడం కోసం అని చెప్పేసి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే 1993లో చేసిన 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాంట్లో భాగంగా మెయిన్గా ఈ ఏదైతే షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని హక్కులను హరించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా సాంప్రదాయపరమైన హక్కులను కల్పించడం కోసం అని చెప్పేసి ఈ పెసా యాక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది పెసా యాక్ట్లో భాగమే. ప్లస్ అలాగే గిరిజనులను దోపిడీ నుంచి రక్షించడం కోసం, విముక్తి చేయడం కోసం అనేది ఇందులో ఉంది. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్వయం పాలనను అందించడము ప్లస్ అలాగే గిరిజన ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, ఈ రెండు అంశాల దగ్గర మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నాను వినండి. గిరిజన ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం అంటే ఇది షెడ్యూల్ 5లో కానీ షెడ్యూల్ 6లో కానీ మనకు మెయిన్గా ఎస్పెషల్లీ షెడ్యూల్ 5లో ఏంటి అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయి కదండి. డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్స్ వచ్చేసి మనకి ఎక్కడ షెడ్యూల్ 6లో ఉంటాయి, షెడ్యూల్ 5లో అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయి. ఆ అటానమస్ కౌన్సిల్స్ వచ్చేసి షెడ్యూల్ 6లో 5లో వస్తాయి. సో ఇందులో ఏంది పెసాలో ఏంటి స్వయం పాలన అందించడం అనేది కూడా ఒక పార్ట్ అన్నమాట. అంటే సాంప్రదాయ హక్కుల పరంగా మెయిన్గా గ్రామ సభ ఏదైతే ఉంటుందో ఆ గ్రామ సభ వచ్చేసి డిసిషన్ తీసుకుంటారు అనమాట సెల్ఫ్ రూలింగ్ పరంగా. సో ఇలాంటి హక్కులు పంచాయతీరాజ్ ఏదైతే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దాని ద్వారా హరించబడుతున్నాయి. సో ఆ హరించకుండా ఉండేందుకు అంటే మెయిన్గా అక్కడ ఏమంటారు, స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ 29 అంశాలు ఉన్నాయి కదా, ఈ 29 అంశాలను మెయిన్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కొన్నింటిని ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు. అయితే కొన్నింటిని ట్రాన్స్ఫర్ చేయకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఈ వీళ్ళ యొక్క స్వయం పాలనకు సంబంధించినటువంటి హక్కులను హరిస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఏం చేశారు, ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో 5th షెడ్యూల్ ఎస్పెషల్లీ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్స్కి ఈ స్వయం పాలనను అందించడము ప్లస్ అలాగే సాంప్రదాయ హక్కులను గుర్తించడము ప్లస్ వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడడం కోసం అని చెప్పేసి ఈ పెసా యాక్ట్ని తీసుకొస్తారు. కానీ ఏదైతే
స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలను గుర్తించడం అనే అంశం అనేది 5th షెడ్యూల్లో ఉంటుంది. సో ఇది 5th షెడ్యూల్లో ఉన్నటువంటి పార్ట్ కాబట్టి ఇది ఏమంటున్నాడు, లక్ష్యం కానిది ఏది, ఈ థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో రాంగ్ వన్ ఇస్ ద కరెక్ట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లారిటీగా ఉండండి ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి ఈ రెండు స్టేట్మెంట్స్లలో, అందుకనే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు 4% నుంచి 12%కు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు 6% నుంచి 10%కు పెంచుతూ కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీనిలో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ కోటా ఇంతకు పెరగనుంది అని అంటున్నాడు. ఓకే, మనకు మెయిన్గా ఎస్టీస్లో ఏదైతే షెడ్యూల్ తెగలు ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్స్ అలాగే ముస్లిం రిజర్వేషన్స్ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. సో దాంట్లో భాగంగా ఎంతవరకు వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 63%, సెకండ్ ఆప్షన్ వచ్చి 61%, థర్డ్ ఆప్షన్ వచ్చి 62%, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 60%. ఎంత అండి? 62%. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కనుక ముస్లిమ్స్లకి 12% అలాగే ఎస్టీలకి 10% కనుక కల్పించినట్లయితే వారి యొక్క మొత్తం రిజర్వేషన్ రాష్ట్రంలో వచ్చేసి మొత్తం రిజర్వేషన్ వచ్చేసి 62%కి వెళ్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నారు. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్దార్ పటేల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మౌలానా ఆజాద్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు? డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెయిన్గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కొన్ని స్టీరింగ్ కమిటీ అని, డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పేసి అలాగే స్టేట్స్ కమిటీ అని ఇలా కమిటీస్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా ఇవి మెయిన్ 8 మేజర్ కమిటీస్. ఓకే, 8 మేజర్ కమిటీస్. దాంట్లో భాగంగా యూనియన్ పవర్స్ కమిటీకి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. అలాగే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారే అధ్యక్షత వహించారు. ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీస్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారు. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏవైతే ఉందో దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహిస్తే దాంట్లో కొన్ని సబ్ కమిటీస్ ఉన్నాయన్నమాట. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి సబ్ కమిటీస్ జేబీ కృపాలిని గారు, అలాగే మైనార్టీస్కి సంబంధించి సబ్ కమిటీ వచ్చేసి ఎస్సీ ముఖర్జీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూడెడ్ అయినటువంటి వాటికి వచ్చేసి గోపీనాథ్ బర్దోలి గారు వచ్చేసి మనకి ఆ సబ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షల్ ఎక్స్క్లూడెడ్ సబ్ కమిటీ వచ్చేసి ఏవి ఠాగూర్ గారు ఉన్నారు. రూల్స్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. స్టేట్స్ కమిటీ ఆన్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారే అధ్యక్షునిగా ఉన్నారు. ప్లస్ స్టీరింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే చాప్టర్లో ఇవి చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ మేకింగ్లో కూడా ఇవి ఆ చాప్టర్లో ఇది పొందుపరచడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు, ఏ కమిటీలో ఏ మెంబర్స్ ఉన్నారు అనేది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జవహర్ నవోదయ విద్యాలయాలు దీని ఫలితాలు అంటున్నాడు. ఓకే, జవహర్ నవోదయ విద్యాలయం అనేటి డిస్టిక్కి ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కింద ఇచ్చినటువంటి ఏ కమిషన్ కానీ ఏ విధానం కానీ ఈ జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఆర్ శంకరన్ కమిటీ 1985, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈశ్వరీబాయ్ పటేల్ కమిషన్ 1977, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొటారి కమిషన్ 1964, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986 అంటున్నాడు. ఓకే, దీంట్లో భాగంగా మెయిన్గా ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి మెయిన్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 1986 ప్రకారంగా ఈ జవహర్ నవోదయ విద్యాలయం అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రంలో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధింపునకు సిఫార్సు చేయును. ఓకే, మెయిన్గా గవర్నర్ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆర్టికల్ 356 ఏదైతే ఉందో ఆర్టికల్ 356లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ కనుక ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేయాలంటే గవర్నర్ రిపోర్ట్ కావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ కింద సూచించిన ఏ ఆప్షన్స్లలో మెయిన్గా దానికి సంబంధించిన మ్యాటర్ ఉందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ
నిబంధనలకు అనుగుణంగా పాలన సాగించడం లేదని భావించినప్పుడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మంత్రిమండలి సిఫార్సు మేరకు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సిఫార్సు మేరకు. ఫ్రెండ్స్, ప్రెసిడెన్షియల్ రూల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్టికల్ 356 ప్రకారం, ఒకటి ఆర్టికల్ 365 ప్రకారం. ఇక్కడ మెయిన్గా ఏంది అంటే, ఒకవేళ రాష్ట్రపతి తనంతట తానుగా భావించినప్పుడు ఏదైనా రిపోర్టు బేస్ చేసుకొని కూడా కాన్స్టిట్యూషనల్కి విరుద్ధంగా అంటే రాజ్యాంగ విరుద్ధంగా కనుక పాలన జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అగైనెస్ట్గా కాన్స్టిట్యూషనల్గా వెళ్తుందని అనుకున్నప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఇంకో అంశం ఏంటంటే, ఒకవేళ రాష్ట్ర గవర్నర్ రిపోర్టు కూడా ఏమని పేర్కొంటే రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పాలన సాగించడం లేదని భావించినప్పుడు కూడా రాష్ట్రపతి ఏం చేస్తాడు, గవర్నర్ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈ ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆర్టికల్ 356 ప్రకారం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఏంటి, ఆర్టికల్ 365 ప్రకారం ఏమని చెప్తుంది, స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరకి వర్కింగ్ చేయట్లేదు అంటే ప్రభుత్వాన్ని నడిపించట్లేదు అని అనుకున్నట్లయినా కూడా అప్పుడు ఏంటి, ఆర్టికల్ 365 ప్రకారం కూడా మనకి ప్రెసిడెన్షియల్ రూల్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి అధికారాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్. ఓకే, భారత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఈ కింద ఇచ్చినటువంటి అంశాల్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ను సంప్రదించి పార్లమెంటు అన్ని సమావేశాలు నిర్వహించడము వాయిదా వేయడం చేస్తారు. తర్వాత స్టేట్మెంట్ వచ్చేసి లోక్సభ సాధారణ గడువు కాలం ముగిసేలోపు ప్రధానమంత్రి రాష్ట్రపతికి లోక్సభ రద్దుకు సిఫార్సు చేస్తారు. సి స్టేట్మెంట్ వచ్చేసి మంత్రిమండలిలోని సభ్యులందరినీ ప్రధానమంత్రి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే డి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, కేబినెట్ మంత్రులతో సంప్రదించి యుద్ధం వెలుపల నుంచి దాడి లేదా సాయుధ తిరుగుబాటు సమయంలో ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించగలడు. దిగువ ఇవ్వబడిన కోడ్ల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ABCD అన్నీ కరెక్ట్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి B మరియు C మాత్రమే అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి A, B మరియు C మాత్రమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి A మరియు B మాత్రమే అంటున్నాడు. ఏంటంటే ఒకసారి ప్రాపర్గా చూడండి స్టేట్మెంట్స్. ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ను సంప్రదించి పార్లమెంటు అన్ని సమావేశాలను నిర్వహించడం వాయిదా వేయడం చేస్తారు. కాదండి, ఎవరిని సంప్రదిస్తారండి, మెయిన్గా వచ్చేసి రాష్ట్రపతికి సూచిస్తాడనమాట. ఏది మెయిన్గా పార్లమెంట్ నిర్వహించడం కానీ వాయిదా వేయడానికి సంబంధించి కానీ రాష్ట్రపతి. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. తర్వాత ఏంది, లోక్సభ సాధారణ గడువు కాలం ముగిసేలోపు ప్రధానమంత్రి రాష్ట్రపతికి లోక్సభ రద్దుకు సిఫారు చేస్తాడండి. ఎస్ అండి, ఒకవేళ లోక్సభ గడువు అనేది లోక్సభ గడువు పూర్తి కాకముందే లోక్సభను రద్దు చేయమని చెప్పేసి రాష్ట్రపతికి సూచించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. సో బి స్టేట్మెంట్ కరెక్ట్. సి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మంత్రిమండలి సభ్యులందరినీ ప్రధానమంత్రి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఎస్ అండి, మంత్రిమండలి యొక్క నియామకం కూడా ప్రధానమంత్రి నియామకంతోనే స్టార్ట్ అవుతుంది. ప్రధానమంత్రి ఎవరైతే సూచిస్తారో, ఏ వ్యక్తులను అయితే సూచిస్తాడో ఆ వ్యక్తులను మాత్రమే మంత్రిమండలిలో పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అనమాట. సో సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. తర్వాత డి ఏమంటున్నాడు, కేబినెట్ మంత్రులతో సంప్రదించి యుద్ధం సమయంలో వెలుపల నుంచి దాడి లేదా సాయుధ తిరుగుబాటు సమయంలో ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించగలడు. కాదండి, మెయిన్గా ఎవరండి, రాష్ట్రపతి విధిస్తాడు. ఓకే, ఆర్టికల్ 352 ప్రకారము ఏమని చెప్తారు, ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. ఆ నేషనల్ ఎమర్జెన్సీ అనేది రాష్ట్రపతి ఏ విధంగా విధిస్తాడు అంటే ప్రధానమంత్రి ప్లస్ మంత్రిమండలితో కూడుకున్నటువంటి ఈ ఏదైతే ఉంటుందో మంత్రిమండలి అంతా కూడా సిఫార్సు చేయాలి రాష్ట్రపతికి రిటర్న్ అష్యూరెన్స్తో. సో అప్పుడు మాత్రమే రాష్ట్రపతి మెయిన్గా ఈ నేషనల్ ఎమర్జెన్సీని అత్యవసర పరిస్థితిని విధించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి A అండ్ D స్టేట్మెంట్స్ రాంగ్, B అండ్ C మాత్రమే కరెక్ట్. సో ఏ ఆప్షన్ అండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం గురించి కింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడు. సో అంటే మెయిన్గా స్టేట్మెంట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఏ స్టేట్మెంట్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2002లో చేయబడిన 90వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రసాదించబడింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఈ సవరణ ఏమంటున్నాడు, అధికరణ 21A ద్వారా
ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలలందరికీ చట్ట రూపకల్పన ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను కల్పించింది అంటున్నాడు. సి స్టేట్మెంట్ వచ్చేసి ఈ చట్టం ఆర్టికల్ 51A ద్వారా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపించడాన్ని ప్రాథమిక విధిగా చేర్చింది అంటున్నాడు. డి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఈ చట్టం తొలి శిశుప్రాయ సంరక్షణ అందించేందుకు రాజ్యం కృషి చేయాలని, పిల్లలకు 6 ఏళ్ల వయసు నిండే వరకు పిల్లలందరికీ విద్యను అందించాలని నిర్దేశించింది. దిగువ ఇవ్వబడిన కోడ్ల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఓకే, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బి, సి మరియు డి అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు సి మాత్రమే అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు డి మాత్రమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏంది మనకి విద్యా హక్కు చట్టం అనేది దేని ద్వారా తీసుకొచ్చారని మెయిన్గా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21Aలో ఉన్నటువంటి ఆర్టికల్ 21Aని యాడ్ చేయడం జరిగింది. అలాగే 51Aలో ఉన్నటువంటి 51Aలో కొత్తగా ప్రాథమిక విధిని యాడ్ చేయడం జరిగింది మనకు. అలాగే ఆర్టికల్ 45లో డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్ 45లో ఉన్నటువంటి అంశాన్ని చేంజ్ చేయడం జరిగింది. సో మ్యాటర్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంది 90వ రాజ్యాంగ సవరణ అంటున్నాడు, కానీ కాదండి, ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ సవరణ ద్వారా ఏదైతే రాజ్యాంగ సవరణ చేశారో దాని ద్వారా ఆర్టికల్ 21A ద్వారా ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలలందరికీ చట్ట రూపకల్పన ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను కల్పించింది. ఎస్ అండి, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆర్టికల్ 21A ద్వారా ఏది 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బాలలందరికీ కూడా నిర్బంధ విద్యను ఇవ్వడం అనేది చెప్పిందన్నమాట. సో ఇది రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ అన్నమాట, చాలామంది తప్పు పెట్టారు. సో చూసుకోండి. తర్వాత ఏంది, ఈ చట్టం 51A అధికరణ ద్వారా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపించడాన్ని ప్రాథమిక విధిగా చేర్చింది. ఎస్ అండి, ఫండమెంటల్ డ్యూటీగా పేర్కొనడం జరిగింది ఆర్టికల్ 51Aలో. ఏది తల్లిదండ్రులు కానీ ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని చెప్పేసి అది వాళ్ళ ప్రాథమిక విధిగా గుర్తించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ చట్టం తొలి శిశుప్రాయ సంరక్షణ అందించేందుకు రాజ్యం కృషి చేయాలని, పిల్లలకు 6 ఏళ్ల వయసు నిండే వరకు పిల్లలందరికీ విద్యను అందించాలని నిర్దేశించింది. ఎస్ అండి, ఆర్టికల్ 45లో అంతకుముందు ఏంది మెయిన్గా ఈ ఏదైతే ఆర్టికల్ 21Aలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఆర్టికల్ 45లో ఉండే, కాకపోతే అది డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ కాబట్టి ప్రాథమిక హక్కుగా మారలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని అంతా 21Aకి తరలించారు. కాకపోతే ఆర్టికల్ 45లో ఏం చెప్పారు అంటే మళ్ళీ కొత్తగా ఏం మ్యాటర్ యాడ్ చేశారంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఏదైతే ఉంటుందో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ఆర్టికల్ 45లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. 6 సంవత్సరాల వరకు వయసు వచ్చేంత వరకు వాళ్ళకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇవ్వాలి, ప్లస్ అలాగే ప్రాథమిక విద్యను ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్కు సూచించడం జరిగింది. సో ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో BCD మాత్రమే కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో ఇలాంటి వాటిలలో నేను చెప్తాను. ఎలా అంటే సింపుల్ ట్రిక్ అండి, ఒకవేళ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగితే రాంగ్ స్టేట్మెంట్స్ మనం పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను స్పెసిఫిక్గా, ఒకవేళ ఇక్కడ ఏమంటున్నాడు సరైన స్టేట్మెంట్స్ అడిగాడు, సరైన స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే స్ట్రిక్ట్ చెప్తున్నాను, ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి, పిక్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయా అని చూసుకోవాలి. సో ఇక్కడ ఏంది మనందరికీ తెలుసు ఏమని, ఫస్ట్ స్టేట్మెంట్లో 90వ రాజ్యాంగ సవరణ అన్నాడు, ఇది రాంగ్ అని చెప్పేసి. సో ఏ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని తీసేయాలి. ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని తీసేస్తే సెకండ్ ఆప్షన్ పోయింది, థర్డ్ ఆప్షన్ పోయింది, ఫోర్త్ ఆప్షన్ పోయింది. సో ఏంటి ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది, మిగతా చదివి ప్లస్ అనాలిసిస్ ఓరియంటెడ్ అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ట్రిక్స్ ఏమవుతాయంటే ఎగ్జామ్లో చాలా మటుకు సమయాన్ని సేవ్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒకవేళ రాంగ్ అని అడిగిండు అంటే కింద ఈ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిలలో రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి ఉన్నాయి అన్నాడు అనుకోండి, అప్పుడు అవి కరెక్ట్ అవుతాయి అన్నమాట, ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంది, అప్పుడు ఏం చేయాలి, మనకి కరెక్ట్ స్టేట్మెంట్ను ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ స్టేట్మెంట్ను ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట. సో స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో ఈ విధంగా ఆన్సర్ ఎలిమినేషన్ అనేది క్లియర్ కట్గా చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది 100%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో 5వ మరియు 6వ షెడ్యూల్లో
నిబంధనలు ఇందుకోసం చేర్చడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సరిహద్దుల రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ధారణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పంచాయతీల అధికారం బాధ్యతలు నిర్ధారణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రయోజనాల పరిరక్షణ. ఫిఫ్త్ షెడ్యూల్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ అనేవి చాలా స్పెషల్ అండి. ఇవి మెయిన్గా షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో వాటికి సంబంధించింది అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఈ ఫిఫ్త్ షెడ్యూల్ గురించి సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అటానమస్ కౌన్సిల్స్ ఎవరు ఏర్పాటు చేస్తారు, వాటికి అధికారాలు ఏంటి అనేది ప్రీవియస్ క్లాసెస్లో వీటి ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో వాటి ఆ ప్లేసెస్లో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ మహిళా సాధికారత విధానం 2001 ద్వారా యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు ఏవి అంటున్నాడు. జాతీయ మహిళా సాధికారత విధానం అనేది 2001లో తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి టార్గెట్స్ కానీ వాటి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మహిళలు వారి పూర్తి సామర్థ్యాన్ని గుర్తించే విధంగా పూర్తిగా అభివృద్ధి చేయడం కోసం సానుకూల ఆర్థిక సామాజిక విధానాల ద్వారా ఒక వాతావరణాన్ని సృష్టించడం అంటున్నాడు. జాతి యొక్క సామాజిక రాజకీయ మరియు ఆర్థిక జీవితంలో భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం అంటున్నాడు. ఆరోగ్య సంరక్షణ, అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్య, కెరీర్ మరియు వృత్తి నైపుణ్య మార్గదర్శనం, ఉపాధిలో మహిళలకు సమాన అవకాశాలు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలగు వాటిలో సమాన వేతనం, వృత్తిపరమైన ఆరోగ్యం మరియు సురక్షితత్వం, సామాజిక భద్రత అనేది కల్పించాలంటున్నాడు. డి వచ్చేసి మహిళల పట్ల అన్ని రకాల వివక్షను తొలగించే విధంగా న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడం. దిగువన ఇవ్వబడిన కోడ్ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. మెయిన్గా ఈ యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో మహిళా సాధికారత విధానం 2001 ప్రకారం ఈ నాలుగు కూడా ఈ యొక్క మహిళా సాధికారత విధానం ఏదైతే ఉందో దాంట్లో అంటే ఉద్దేశాలు లక్ష్యాల్లో పార్ట్ అన్నమాట. సో దీన్ని బట్టి ఏబిసిడీలు అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు డి అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి మరియు సి మాత్రమే అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏబిసిడి అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే అంటున్నాడు. ఏదండి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏబిసిడి అన్నీ కూడా ఈ మహిళా సాధికారత విధానం 2001 ఏదైతే ఉందో దాంట్లో భాగం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రుల పదవీ కాలం ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి అంటున్నాడు. ఓకే, వాళ్ళు చేపట్టినటువంటి ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ను బట్టి ఆర్డర్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పివి నరసింహారావు, బి వచ్చేసి విపి సింగ్, సి వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు, డి వచ్చేసి చంద్రశేఖర్ గారు. దిగువన ఇవ్వబడిన కోడ్ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే మెయిన్గా ప్రధానమంత్రిగా వ్యవహరించారో వాళ్ళ దాన్ని బట్టి కాలానుక్రమంగా అమర్చాలన్నమాట. సో దీంట్లో ఏంది విపి సింగ్ గారు వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనకి 1989 నుంచి 1990 మధ్యలో అంటే 1989 నుంచి 1990 మధ్యలో విపి సింగ్ గారు మనకి ప్రధానమంత్రిగా వర్క్ చేస్తారు. చంద్రశేఖర్ గారు వచ్చేసి 1991 నుంచి 1991 మధ్యలో ఉన్నటువంటి టైం పీరియడ్లో ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు. మనకి పివి నరసింహారావు గారు వచ్చేసి 91 నుంచి 96 పీరియడ్లో, ఓకే 91 నుంచి 96 మధ్య కాలంలో వీరు ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చేసి పలు దఫాలుగా ప్రధానమంత్రిగా చేశారు. ఎస్పెషల్లీ మనకి 2004 పీరియడ్ ఏదైతే ఉందో 2004 ముందు ఉన్నటువంటి పీరియడ్లో వీరు పలు దఫాలుగా ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఓకే, దిగువ ఇవ్వబడిన కోడ్ల ప్రకారంగా ఫస్ట్ వచ్చేసి విపి సింగ్ గారు చేస్తారు, తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ గారు, తర్వాత వచ్చేసి పివి నరసింహారావు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. సో వీరు 4th పొజిషన్లో ఉన్నారు అంటే ఇచ్చిన టైం పీరియడ్లో వాళ్ళు. ఓకే, సో దీన్ని బట్టి ఏంది ఫస్ట్ బి, తర్వాత డి, తర్వాత ఏ, తర్వాత సి. సో దీన్ని బట్టి ఏంది డిబిఏసి. ఓకే, డిబిఏసి ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి డిబిసిఏ అంటున్నాడు, తర్వాత సెకండ్ ఆప్షన్లో వచ్చేసి బిడిసిఏ అంటున్నాడు, థర్డ్ ఆప్షన్లో వచ్చేసి డిబిసిఏసి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో డిబిఏసి అంటున్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆయా ముఖ్య ప్రధానమంత్రులు ఇప్పటివరకు పనిచేసినటువంటి ప్రధానమంత్రుల యొక్క మొత్తం లిస్ట్ అనేది ఇది ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైంలో ప్రధానమంత్రిగా చేశారు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ నోట్ డౌన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఓకే,
మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు 1999 నుంచి 2004లో చేశారు. అలాగే 1998 నుంచి 1999 మధ్యలో కూడా చేశారు. అలాగే 16 డేస్ 1996 నుంచి 1996 మధ్యలోనే 16 డేస్ కూడా వర్క్ చేయడం జరిగింది. అందుకని వాళ్ళ టైం పీరియడ్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేసింది ఒకే ఒకరండి, గుల్జారీ లాల్ నందా గారు. మెయిన్గా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానంతరం గుల్జారీ నందా గారు, అలాగే ప్లస్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారి మరణానంతరం 2 సార్లు కూడా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఓకే, గుల్జారీ నందా గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే దిగువ వారిలో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటున్నారు. చూడండి, దిగువ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నియోజకవర్గంలో కాన్స్టిట్యుయెన్సీస్లో ఎవరు ఎన్నికల ఆఫీసర్గా నిర్వహించేది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పోలింగ్ క్లర్క్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పోలింగ్ ఆఫీసర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్. మెయిన్గా మనకి రిటర్నింగ్ అధికారి మెయిన్గా ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్స్కి ఇంపార్టెంట్గా ఎవరు ఉంటారంటే రిటర్నింగ్ అధికారి వచ్చేసి కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి ఉంటారు. అతనే ఎన్నికలకు సంబంధించి మొత్తం చూసుకుంటాడు. ప్లస్ ఎన్నికల రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేది అతనే. ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఎవరు గెలిచారు అని చెప్పేసి గెలిచిన సర్టిఫికేషన్ కూడా ఇచ్చేది ఎవరు అంటే రిటర్నింగ్ అధికారి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎలక్షన్కి సంబంధించిన ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ కానీ అలాగే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది కదా. దాంట్లో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఎలక్షన్ కమిషనర్స్ సెంట్రల్లో ఉంటారు. దాంట్లో భాగంగా ఏం చేస్తారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అని చెప్పేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని స్టేట్లో నియమించడం జరుగుతుంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ తర్వాత ఎవరు ఉంటారంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్. డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే డిస్టిక్లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ చూస్తారన్నమాట. ఆ డిస్టిక్లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. సో రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాడు అన్నమాట. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉంటాడు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో, ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టును అంతా ప్రిపేర్ చేసేది ఈ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మెయిన్గా పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా మటుకు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కదండి. పోలింగ్ స్టేషన్స్కి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉంటాడనమాట. ఓకే, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఓకే, ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ రిటర్నింగ్ ఆఫీసరే సర్టిఫికేషన్ చేస్తాడనమాట. ఓకే, ఏది ఎవరు గెలిచారు, ఏం చేశారు అని చెప్పేసి కూడా. ఓకే, ఇదంతా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకి ప్రత్యేక కేంద్ర సహకారం అనేది 1980లో ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం. అంటే ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో సబ్ ప్లాన్కి సంబంధించిన క్వశ్చన్, అది 1980లో ప్రారంభించడం జరిగిందని చెప్తున్నాడు. దీని క్రింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు అదనంగా 100% గ్రాంట్ ఇవ్వడం జరిగింది అంటున్నాడు. సో జరుగుతుంది, ఈ కింద ఇచ్చిన దేన్ని బేస్ చేసుకొని 100% గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ కులాల విద్యావంతులైన యువతకు స్వయం ఉపాధికి లోన్లు కల్పించడం. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధికి కుటుంబం ఆధారిత పథకాలను ప్రోత్సాహం ఇవ్వడం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ కులాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభించడం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ కులాల యువతకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం. ఏంటంటే ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఏంటంటే 100% గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టేట్స్ కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ. సో ఈ 100% గ్రాంట్ దేనికి యూజ్ చేస్తారు, దేని కింద అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క షెడ్యూల్ కుల ఆర్థిక అభివృద్ధికి కుటుంబ ఆధారిత పథకాలను ప్రోత్సాహం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విద్య భారత రాజ్యాంగం ఏ జాబితాలో ఉంది. అగైన్ మళ్ళీ రిపీటెడ్ క్వశ్చనే. సో 7th షెడ్యూల్లో మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉన్నాయి కదా. అలాగే రెసిడ్యూరీ పవర్స్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది కదా. దాంట్లో భాగంగా విద్య అనే అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనకి విద్య గురించి వచ్చింది. సో విద్య భారత రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అంతరాష్ట్ర జాబితా, సెకండ్ ఆప్షన్ కేంద్ర జాబితా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర జాబితా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉమ్మడి జాబితా. ఏ జాబితా అండి? ఉమ్మడి జాబితా. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాంకరెంట్ లిస్ట్లో ఉంది.
అలాగే 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది అని అడుగుతున్నాడు. చూడండి, సోషల్ ఇష్యూస్లో ఇటు పాయింట్ అవుతుంది, అలాగే పాలిటీలో కూడా పాయింటే. సో అందుకని చెప్పేసి సోషల్ ఇష్యూస్ ప్లస్ పాలిటీని కూడా కంబైన్గా చేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యాయపరమైన హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మానవ హక్కు, థర్డ్ వచ్చేసి ప్రాథమిక హక్కు, ఫోర్త్ వచ్చేసి పౌర హక్కు. ఏ హక్కు అండి? 86వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 21A 6 to 14 ఇయర్స్ వరకు ఉన్నటువంటి బాలికలందరికీ కూడా మనకి నిర్బంధ విద్య అనేది అందించడం జరుగుతుంది కదా. సో దాంట్లో భాగంగా ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాల నుండి తొలగించబడిన హక్కు ఏది అంటున్నాడు. మనకు మెయిన్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. దాంట్లో భాగంగా ఒక హక్కుని మాత్రం తీసివేయడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో దీంట్లో భాగంగా ఏ హక్కు అది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమానత్వ హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్వేచ్ఛ హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆస్తి హక్కు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ పరిహార హక్కు. ఏ హక్కు అండి? ఆస్తి హక్కుని తీసివేయడం జరిగింది. ఓకే, ఆస్తి హక్కు అనే దాన్ని తీసివేయడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. దీని ద్వారా ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదండి. ఆర్టికల్ 300A ప్రకారంగా చట్టపరమైన హక్కు, అలాగే రాజ్యాంగపరమైన హక్కు కానీ ప్రాథమిక హక్కు అయితే కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు. ఓకే, భారత పౌరులు ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. స్వతహాగా రాజ్యాంగంలో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 46వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేర్చారు. ఏదండి? మనకి ప్రాథమిక విధులు అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవండి. ఇది చాలా బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. సో స్వతహాగా రాజ్యాంగంలో ఉన్నాయంటే లేదండి, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి? 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మెయిన్గా మనకి ఆర్టికల్ 51A చేర్చడం జరిగింది. ఏ పార్ట్ కింద? పార్ట్ 4A కింద ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 51A అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేస్తే 11వ ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో దేనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు అని అంటున్నాడు. ఓకే, సోల్ ఆఫ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కింద ఇచ్చినటువంటి ఏ ప్రాథమిక హక్కును పేర్కొనడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమానత్వ హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పీడన నిరోధక హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ పరిహారాల హక్కు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు. ఏ హక్కు అండి? ఆర్టికల్ 32 కింద ఏదైతే ఉందో ఆర్టికల్ 32 కింద ఉన్నటువంటి ఆర్టికల్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారాల హక్కు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆర్టికల్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది. ఎందుకు? ఇది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏం లేదండి, ఒకవేళ ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగినట్లయితే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అప్పెలేట్గా అంటే మెయిన్గా కింది కోర్టులను కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టులకైనా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఏ ఇతర కోర్టుకైనా వెళ్ళొచ్చు. కాకపోతే మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇది కూడా ఒక ప్రాథమిక హక్కు కాబట్టి దీన్ని ఏమని పేర్కొనడం జరిగింది? సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా పేర్కొనడం జరిగింది. ఓకే, సో ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. ఈ విధంగానే అన్ని ఎంసీక్యూస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో టైం బీయింగ్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. ప్లీజ్ షేర్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.